అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వెల్. ఈ రోజు ఒక ముఖ్యమైన టాపిక్ తో మీ ముందుకైతే వచ్చేసానండి. మరి ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్పే 7 ప్లేసెస్ కి మాత్రం ఎవ్వరు పిలిచినా, ఎలాంటి వాళ్ళు పిలిచినా, ఎంత మంది పిలిచినా, ప్రాణం పోయినా సరే ఈ 7 ప్లేసెస్ కి మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి. మరి ఆ 7 ప్లేసెస్ ఏంటో తెలుసుకుంటారా? అసలు తెలివిగల వాళ్ళ లక్ష్యం ఏంటో తెలుసా? ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వాళ్ళు. మరి అటువంటి ప్రమాదాన్ని మీరు కూడా ముందే పసిగట్టేశారు కదా. ఈ వీడియోని మీరు ఓపెన్ చేశారు అంటే ఆ 7 ప్లేసెస్ ఏంటో తెలుసుకోవాలని మాత్రమే ఓపెన్ చేశారు. అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలనే ఓపెన్ చేశారు కదా. మీరు చాలా తెలివిగలవారండి. మరి ఆ 7 ప్లేసెస్ ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో నెంబర్ 1 మనకు ఎంతో ముఖ్యమైనది, మనకు డబ్బు కంటే కూడా చాలా విలువైనది, చాలా అవసరమైనది కూడా. అదేంటో కాదండి, గౌరవం అలాగే విలువ. ఈ రెండు మనకు డబ్బు కంటే కూడా చాలా ఎక్కువ. ఎక్కడైతే మీకు గౌరవాన్ని ఇవ్వరో, ఎక్కడైతే మీకు విలువ ఇవ్వరో, ఎక్కడైతే మిమ్మల్ని అవమానిస్తారో అలాంటి చోటుకి పొరపాటును కూడా వెళ్ళకండి. అలాంటి ప్లేసు మీకు మృత్యువుతో సమానం అండి. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే మనిషి మనసు అనేది చాలా బలహీనమైనదండి. ఎక్కడైతే అవమానం జరుగుతుందో అది మనల్ని పొంగదీస్తుంది. ఒక్క అవమానం ఎంత ఘాటైందో తెలుసా అండి? మనల్ని మనమే నమ్మకుండా చేస్తుంది, మన మీద మనకే డౌట్ వచ్చేలా చేస్తుంది. సరైన నిర్ణయాలను కూడా తీసుకోలేకపోతాం. మనకు తెలియకుండానే మనల్ని బలహీనం చేస్తూ ఉంటుంది ఆ అవమానం. ఈ విలువ లేని మాటలు ఇవన్నీ కాకుండా మనం ఏం చెయ్యాలో తెలుసా? మన విలువ పెరిగే మనుషుల మధ్య, మన విలువ తెలిసినటువంటి మనుషుల మధ్య అలాంటి వాతావరణంలోనే తిరుగుతూ ఉండాలి. మన విలువ ఏంటో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన విలువను పోగొట్టుకొని మనం నరకం అనుభవించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు తెలుసుకోండి, అసలు వాళ్ళు మన మిత్రులా లేదా శత్రువులా అని పసిగట్టండి. అక్కడ ఉన్న వాతావరణం సరిగ్గా అనిపిస్తుందా? మీకంతా పాజిటివ్ గానే అనిపిస్తుందా? డౌట్ వచ్చింది అనుకోండి, అర్జెంట్ గా ఏదో పని ఉందని చెప్పి ముందు అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి. అది గతంలో మిమ్మల్ని అవమానించినటువంటి ఇల్లు కావచ్చు, ఎదుగుదలను చూసి కావాలనే మిమ్మల్ని కించపరిచే పరిస్థితులు కావచ్చు. మీరు అక్కడికి వెళ్లకుండానే ఉండండి. సరే, ఒకవేళ వెళ్ళినా వెంటనే అక్కడి నుంచి బయటపడటానికే ప్రయత్నించండి. ఇక నెంబర్ 2, అత్యాశ కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి. ఎందుకంటే వీళ్ళకి దురాశ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు సరిగ్గా ఉండరు, మనల్ని కూడా మంచిగా ఉండనివ్వరు. వీళ్ళు మనశ్శాంతిగా ఉండరు, అలాగే మనల్ని కూడా మనశ్శాంతిగా ఉంచరు. ఎప్పుడు కూడా ఆరాటపడిపోతూ ఉంటారు. అత్యాశ, దురాశ అంటారు చూసారు కదండి. అలాంటి వ్యక్తులు ఉన్న దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి. అత్యాశ అనేది మనిషిని పశువు కంటే కూడా హీనంగా మారుస్తుందండి. ఇలా ఎందుకంటున్నానంటే అత్యాశ కలిగినటువంటి వ్యక్తుల ఇంట్లోనే ఎక్కువగా వెన్నుపోట్లు జరుగుతూ ఉంటాయి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా లేదా వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే మనం మధ్యలోకి వెళ్ళినా కూడా మనకే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంటుంది. అత్యాశ ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి పొరపాటును కూడా వెళ్ళకండి. నెంబర్ 3, అహంకారం, పొగరు, గర్వం ఇటువంటివి ఉంటాయి చూసారా? అలాంటి వాళ్ళ ఇంటికి పొరపాటును కూడా వెళ్ళకండి. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా కూడా పొరపాటును కూడా మీరు ఎటరవ్వకండి. అహంకారులు ఉన్నటువంటి ఇల్లు అంటే అది ఎడారితో సమానం అండి. అక్కడ ప్రేమ కూడా ఉండదండి. ఈ అహంకారం ఉన్నటువంటి మనుషులకి కళ్ళు కూడా నెత్తినెక్కి కూర్చుంటాయండి. నెమ్మదిగా పతనానికి దగ్గరవుతూ ఉంటారు. వాళ్ళ నాశనాన్ని వాళ్లే కోరుకుంటూ ఉంటారు. ఈ అహంకారులు ఒక అగ్నిగుండం లాంటి వాళ్ళండి. తమను తాము కాల్చుకుంటూ పక్క వాళ్ళను కాల్చేస్తూ ఉంటారు. వాళ్ళ డప్పు వాళ్లే కొట్టుకుంటూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ ప్రభావం మన మీద కూడా పడి మనం కూడా మన డప్పు మనం కొట్టుకునేలా తయారైపోతూ ఉంటాం. అహంకారుల్ని ఎవరో వచ్చి నాశనం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళని వాళ్లే సర్వనాశనం చేసేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ప్రత్యేకమైన శత్రువులు ఎవ్వరు ఉండరండి. వాళ్లకున్నటువంటి పొగరు, గర్వం, అహంకారమే వాళ్ళకి శత్రువులుగా మారిపోతాయి. కాబట్టి అహంకారులు ఉన్నటువంటి ఇంటికి కానీ వాళ్ళ దరిదాపులకు కానీ పొరపాటును కూడా వెళ్ళకండి. దీనివల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ నశిస్తుంది, మీకున్న మనశ్శాంతి కూడా పోతుంది. నెంబర్ 4, గొడవలు జరిగేటటువంటి ప్లేస్ కండి. గొడవలు జరిగే దగ్గరికి మనం ఆతృతగానో అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఎవరిని ఏమంటున్నారో అని తెలుసుకోవటానికి మనం వెళ్ళాలనుకుంటాం, చూడాలి అనుకుంటాం. కానీ ఇలా నార్మల్ గానే వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఎవరిది తప్ప, ఎవరిది ఒప్ప, ఇందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇతను చెప్పిందే కరెక్ట్ కదా అని మనమే ఆలోచించి మధ్యలో దూరిపోతూ ఉంటాం. ఇక్కడ మన బుద్ధిని మనమే కోల్పోయి అనవసరంగా ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మాట్లాడేస్తూ ఉంటాం. చివరికి అక్కడ మన ప్రభావం కూడా పడే అవకాశం ఉంటుంది. ఉన్న గొడవ కాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయినా మన గొడవలే మనం తీర్చుకోలేకపోతున్నాం. మనతో ఉన్న వాళ్లే శత్రువులో మిత్రులో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంకా అందరి గొడవలు మనం ఏం తీరుస్తాం చెప్పండి? శత్రువులను మిత్రులు అనుకుంటున్నాం, మిత్రువులను శత్రువులు అనుకుంటున్నాం.
అలాంటి మిత్రులే మనల్ని కాటేసేలా మనమే చేసుకుంటున్నాం. కాబట్టి ఎదుటి వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండానే ఉండండి. అక్కడ ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలియదు కాబట్టి అనవసరంగా గొడవల మధ్యలోకి వెళ్లి ఆ గొడవని పెంచటమో లేదా మీ మీదే ఏదో నింద పట్టమో జరుగుతుంది. తెలిసి తెలియక అలా గొడవల మధ్యలోకి వెళ్ళకండి. నెంబర్ 5, సోమరిపోతుల దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి. అలాంటి వాళ్ళు ఉన్న ప్లేస్ కి మీరు అస్సలు వెళ్ళకండి. సోమరిపోతులు ఎప్పుడూ కూడా పని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ పని చేయాలన్నా కూడా ఏదో ఒక సాకు చూపిస్తూ ఉంటారు. మనం ఎంత టాలెంట్ ఉన్న పర్సన్స్ అయినా కూడా, ఎంత తెలివితేటలు ఉన్నా కూడా వాళ్ళతో సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని చెప్పి అంటూ ఉంటారు కదా. అలా మనం కూడా సోమరిపోతుల్లానే తయారవుతాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సోమరిపోతుల దగ్గరికి ఎప్పుడూ కూడా విజయం అనేది రాదు. లక్ష్మీదేవి పొరపాటును కూడా క్షణకాలం కూడా నిలబడదు. ఇలాంటి సోమరిపోతుల దగ్గరికి మీరు వెళ్తే మీ అదృష్టాన్ని కోల్పోతారు, మీకున్న సామర్థ్యాన్ని కూడా కోల్పోతారు. కాబట్టి సోమరిపోతులు ఉన్న దగ్గరికి, లేజీగా ఉండేటటువంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే మీకే అంత మంచిది. నెంబర్ 6, మూర్ఖులు ఉన్న ఇంటికి కానీ మూర్ఖులు మాట్లాడే ప్రదేశాలకు కానీ పొరపాటును కూడా వెళ్ళకండి. ఎందుకంటే మూర్ఖులు వీధి కుక్కలతో సమానం అండి. వాళ్ళతో మనం వాదించడం మొదలు పెట్టినా, వాళ్ళకేదో ఎక్స్ప్లెయిన్ చేయాలనో లేకపోతే పోటాపోటీగా వాదనకి దిగామనో ఇలాంటివన్నీ చేసామనుకోండి, మనకి తెలియకుండానే మనలో ఉన్న వీక్నెస్ అన్నింటినీ కూడా బయట పెట్టేస్తూ ఉంటాం. టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్, అన్ని వేస్టేనండి. అలాంటి మూర్ఖుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మనం సైలెంట్ గా మన దావలో మనం వెళ్ళటమే మనకి మంచిది. మూర్ఖుల నోటిని మనం ఎలానూ మూయించలేం. కనీసం మన చెవులను మనమే మూసుకొని పక్కకు వెళ్ళిపోవటం మనకు మంచిది. దీనివల్ల గౌరవం, విలువ, టైము అన్ని కూడా మనకే దక్కుతాయండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 7, కృతజ్ఞతాభావం లేనటువంటి మనుషుల ఇంటి దగ్గరికి కానీ అలాంటి మనుషుల దగ్గరికి కానీ పొరపాటును కూడా వెళ్ళకండి. మీరు ఎంతో మన అనుకొని సహాయం చేస్తూ ఉంటారు, తిరిగి ఆశించకండి. వాళ్ళ అవసరాలన్నీ కూడా మీతో తీర్చుకుంటూ చివరికి మీకేదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం పక్కకి తప్పించుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఒక ఆట బొమ్మలా వాడుకున్నంత కాలం వాడుకుంటారు. మీకు ఏదైనా అవసరం వచ్చే టైంకి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. మీరేమనుకుంటారు, మనం ఎన్నాళ్ళు వీళ్ళకి తోడున్నాం కదా, మనకేదైనా ఆపదొస్తే వాళ్ళు కూడా అలాగే ఆదుకుంటారు కదా అని ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచినప్పుడు మనకు చాలా బాధగా ఉంటుందండి. మనలో ఉన్న కాన్ఫిడెంట్ కూడా దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. అసలు అలాంటి వాళ్ళతో మనం సహవాసం కూడా చేయొద్దు. అలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్లకుండా ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని మీరు నమ్మే శక్తి మీలో వస్తుంది. అలాగే ఈర్ష్య, ద్వేషాలు ఉన్నటువంటి మనుషుల దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి. ఇంకా తప్పుడు ఆలోచనలు చేస్తూ పరాయి స్త్రీని కానీ అలాగే పరాయి వాళ్ళ భర్తను కానీ కోరుకునే వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకు కూడా చాలా దూరంగా ఉండండి. ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ మాటను దాటేస్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళకండి. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. కాబట్టి మీరు కాస్త ఆచితూచి అడుగులు ముందుకు వేయండి. ప్రశాంతంగా మీ విలువను మీరు కాపాడుకుంటూ కూడా మీ జీవితాన్ని నెట్టుకురాగలరు. లైఫ్ అనేది చాలా చిన్నదండి. కాబట్టి ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయండి. నిజం చెప్పాలి అంటే మనం న్యాయంగా, ధర్మంగా ఉంటే మనం ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా కూడా మనకు విలువిస్తారండి. ఒకవేళ కోట్లు కూడబెట్టి అన్యాయంగా వాళ్ళ కడుపులు కొట్టి వీళ్ళ కడుపులు కొట్టి సంపాదించినా కానీ వారి యొక్క స్థానానికి విలువిస్తారు, కానీ వారికి మాత్రం పొరపాటును కూడా విలువ ఉండదండి. ఇది కలికాలం అండి. ఈ కలికాలానికి తగ్గట్టే మనం కూడా మారాలి. లేదు నేను ఇలానే ఉంటాను, ఇలానే వెళ్ళిపోతాను, నేను ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం అని మీరంటే వెళ్ళండి, అది మీ ఇష్టమే. కానీ వెళ్ళిన తర్వాత మీరు చాలా నష్టపోతారు. మీరు ఎంత కష్టపడ్డా కూడా సక్సెస్ అనేది మీ సొంతం అవ్వదు. పరిస్థితులను పసిగట్టి ఈ 7 ప్రదేశాలకు వెళ్లకుండా మీ తెలివిని ప్రదర్శించండి. ఎంతమంది ఈ 7 ప్లేసెస్ కి వెళ్లకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.